నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత, అది కాక 11వ ఎమ్మెల్యే అంటూనే దాదాపు పులివెందుల ఎమ్మెల్యే కింద చూడొచ్చు. అయితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసుకుంటే తెనాలి టూర్ వెళ్ళడం, అక్కడ దళిత సంఘాలు వద్దన్న వినకుండా రావడం, అక్కడ అబాస్ పాలు కావడం, చాలా మంది వైసీపీ నేతలు బయటకు వెళ్ళిపోవడం. దాని తర్వాత పొదిలిటూర్ పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నానని చెప్పేసి అంటూ అక్కడ కిలో పొగాకు వచ్చి 36,000 అంటూ అక్కడ అబాస్ పాలు కావడం, అక్కడ మహిళలు ఎవరైతే వచ్చి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అన్నందుకు వాళ్ళపైన రాళ్లతోనూ చెప్పులతోనూ కర్రలతోనూ దాడి చేయడం, ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ రోజు సత్తెనపల్లికి సంబంధించి రెంటపాల గ్రామానికి చెందినటువంటి ఎవరైతే నాగమల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉప సర్పంచ్ అట, ఆయన చనిపోయి దాదాపు సంవత్సరం దాటిపోయింది. దాదాపు జూన్ 6వ తారీఖున తను బెట్టింగ్ కాసినందుకు దాదాపు 1.5-2 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. ఇంత డబ్బు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక జూన్ 9వ తారీఖున జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని అప్పట్లో సాక్షిలో కొట్టండి డప్పులు, వెయ్యండి దండోరాలు, కాల్చండి బాణాసంచా అని మాట్లాడుతున్నటువంటి రోజు, ఖచ్చితంగా ఆ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనుకున్న రోజే 6వ తారీఖు తాగినటువంటి ఒక పురుగుల మందుతో 9వ తారీఖు చనిపోవడం జరిగింది. దాదాపు 2024 అంటే దాదాపు సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత ఈరోజు జగన్ ఎందుకు వచ్చాడనేది ఒకటైతే, వచ్చిన తర్వాత వచ్చే మధ్యలో కూడా దాదాపు 2 చనిపోవడం జరిగింది. ఒకళ్ళేమో వృద్ధుడు ఏదైతే కాన్వాయ్తో ఢీ కొట్టడం కావచ్చు, ఏదైతే దేవినేని అవినాష్కి సంబంధించి అనుచరుడు అని చెప్పేసి అంటున్నారు, ఆ వెహికల్ తగిలి చనిపోయినటువంటి ఒక వృద్ధుడు ఒకళ్ళైతే, ఇంకొకళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే క్రౌడ్ ఉంటుందో ఆ యొక్క క్రౌడ్ లో నలిగిపోయి తొక్కి స్టార్ట్ లో చనిపోయాడు, అతను రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి సరే వచ్చిన తర్వాత సరైనటువంటి ఒక పాయింట్ మాట్లాడారంటే ఒకసారి మీకు వినిపిస్తాను. దానికన్నా ముందు చెప్పాలంటే ఈరోజు ఎందుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కమ్మవారి పైన అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే వ్యాక్సిన్ వచ్చినటువంటి చూసాం మనం, దాన్ని కూడా దీన్ని కరోనాని కాస్త కమరోనా అనడం కావచ్చు, అమరావతిని కాస్త కమరావతి అని చెప్పేసి అనడం కావచ్చు, ప్రతిదీ కూడా కమ్మవారికి ముడిపెట్టి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో గతంలో పోలీస్ అధికారి, అతన్ని కూడా ఈ యొక్క కమ్మ సంఘాన్ని తీసి దూషించడం కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారిని కూడా ఆయన కూడా కులం తీసి దూషించడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కమ్మవారి పట్ల ఎలాంటి కక్ష వైఖరి ఉందని చెప్పి, అదిగాక ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా అసలు ఎంతమంది పైన కేసులు ఉన్నాయంటే దాదాపు 164 మంది పైన కేసులు ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు వచ్చేసి కమ్మవారిని చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా చూస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఆయన మాటల్లో ఏమేమి మాట్లాడుతూ ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమైనా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు అడుగుతా ఉన్నా, కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసం పుట్టారట. కమ్మవారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పుట్టారంట అని ఎవరు చెప్పారని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి కమ్మ సంఘం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు. అయితే నీ పార్టీలోకి వచ్చినటువంటి కమ్మవారందరూ కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారనేది ఒకసారి చూసుకో అంటున్నారు. అయితే మీ కమ్మ సంఘం సంబంధించి మీరు ఇప్పుడు కమ్మ సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో గతంలో మీ దగ్గరకు వచ్చినటువంటి ఒక వల్లభనేని ఏ పార్టీ నుంచి వచ్చాడు, కొడాలి నాని ఏ పార్టీ నుంచి వచ్చాడు, అదిగాక మీ పార్టీలో ఉన్నటువంటి ఒక కమ్మ సంఘం నేతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాస్తవానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తుండాలంటే నిజంగా ఏం జరిగి ఉండాలి? అయితే ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సరైనటువంటి ఒక పద్ధతిలో ఇవ్వని చెప్పి ఇప్పుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం. పాపం ప్రతి ఒక్కటి కూడా పాయింట్ స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నారు. ఆ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క పదం చూసి మాత్రమే చదవగలుగుతున్నారు. ఏం పాపం చేసేదని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇక్కడ నాగమల్లేశ్వరరావుని చంద్రబాబు నాయుడు గారు చంపారా? ఏదైతే 2024లో ఖచ్చితంగా 175కి 175 అని చెప్పేసి ఏపీలో ఉండేటువంటి నిన్ను నమ్ముకునేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మోసం చేసింది నువ్వు. 175కి 175 వస్తుందని చెప్పేసి ఐపాక్కి భరోసా ఇచ్చింది నువ్వు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత లండన్కి నువ్వు వెళ్తూ ఐపాక్ టీంకి ఈసారి 151 కన్నా పై చెలుగు అంటే 175 ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడు. వైనాట్ రజని, వైనాట్ కుప్పం రజని, వైనాట్ పిఠాపురం రజని, వైనాట్ మంగళగిరి రజని అని చెప్పేసి అనింది ఎవరు? నువ్వు. సో నీ మాటలు నమ్మిన తర్వాత 151 వచ్చాయి కదా,
ఖచ్చితంగా అన్ని సర్వేలు ఓడిపోతుందని చెప్పేసి అన్న తర్వాత కూడా జగన్ ఇంత ధీమాగా చెప్తున్నాడంటే అక్రమంగా అవినీతిగా సంపాదించిన సొమ్మంతా కూడా వెదజల్లుతూ ఓట్లను కొనుక్కుంటున్నారేమో అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా చైతన్యం రాలేదేమో ప్రజల్లో. ఖచ్చితంగా ఈసారి 151 కన్నా పై చెలుకు అంటే 170 వస్తుందని చెప్పి నమ్మించింది నువ్వు. నమ్మించి బెట్టింగ్లు కొన్ని ఓన్లీ నాగమల్లేశ్వరరావు ఒక్కడే మనకి బయటికి కనిపిస్తున్నాడు. ఈరోజు విగ్రహం పెట్టారు. కానీ ఇలాంటి నాగమల్లేశ్వరరావు చాలా మంది ఉన్నారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీ ఉన్నారు. దానికి కారణం నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి ఎలా మాట్లాడతావు అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏం పాఠం చేశారు అని చెప్పి దాన్ని కొట్టని పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏం పాఠం చేశారు అని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? రోజు పేపర్ చూడడం లేదా? రోజు న్యూస్ వినడం లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియదా? వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఏపీలో ఉండేటువంటి ఒక 4th క్లాస్ పిల్లోనన్న చెప్తారు. ఎందుకు అంటే గతంలో గన్నవరం తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఆ యొక్క పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుడు ఎవరైతే ఉన్నాడు సత్యవర్ధన్, తను సాక్ష్యం తన మీదకి చెప్పకుండా బెదిరిస్తూ కిడ్నాప్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లి అక్కడ రాత్రంతా ఉంచి చిత్రహింసలు పెట్టి దాని తర్వాత వైజాగ్ లో తీసుకెళ్లి వదిలిపెట్టి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి తనకు తాను వెళ్లి కోర్టులో చెప్పడం ఏదైతే ఉందో దాని తర్వాత సత్యవర్ధన్ తన వాంగ్మూలం ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక కేసులో సత్యవర్ధన్ ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పటికీ అది ఒక్కటే కాకుండా ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, మిగతా మట్టి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కేసుల మీద కేసులు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి రోజు పేపర్ కానీ లేదా న్యూస్ కానీ లేదా ఛానల్స్ కానీ ఫాలో అవ్వడం లేదో, ఓన్లీ సాక్షి మాత్రం చూస్తే ఎందుకు అరెస్ట్ చేశారనేది అర్థం కాదు. కాబట్టి ఒకసారి మళ్ళీ మన తరఫున కూడా చెప్తాం. ఏం పాపం చేశారు అని చెప్తాను మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని హరాస్మెంట్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అయితే కొడాలి నానికి సంబంధించి తప్పుడు కేసులు ఏం పెట్టారు, ఏం జరుగుతుంది, ఎందుకని హాస్పిటల్ పాలయ్యాడు, ఆ హాస్పిటల్కి మీరెందుకు వెళ్ళలేదు, ఎందుకని కొడాలి నాని ఒక సామాజిక అంటే ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టే కక్షపూరితంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా క్యాసినోలు ఆడిచ్చింది ఎవరు, ఏదైతే మట్టి మాఫియా చేసింది ఎవరు, ఏదైతే దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఒకవేళ మీ దగ్గరికి ఎవరిని వస్తే మీకు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పేసి ఎవరు, ఎవరైతే గుడివాడలో గడ్డం గ్యాంగ్తో దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు చేసింది ఎవరు, ఇదంతా నీకు తెలీదా? ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళైతే కేసు ఏం పెట్టలేదుగా. చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెడితే ఖచ్చితంగా మీరు పుణ్యాత్ములు మంచి వాళ్ళు కాబట్టి తీసుకెళ్లి కోర్టులో మీరు నిర్ధారణ చేసుకోవచ్చుగా. ఎందుకని జైళ్ళలో మగ్గాల్సి వస్తుంది? ఇంకా ఈరోజు పొద్దున్న వచ్చిన ఒక వార్త ఏదైతే ఉందో కొడాలి నాని సంథింగ్ కోల్కతా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అని చెప్పి అది నిజమే అనుకుంటున్నాడు, కానీ కొడాలి నాని ఇంకా అరెస్ట్ కాలేదు. సో దీని గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పి అయితే ఏపీ ప్రజలు చెప్తున్నారు. అబ్బాయి చౌదరి మీద 9 కేసులు ఎందుకు పెట్టారు నీకు తెలీదా? ఏదైతే ప్రతిదీ అంటే లిక్కర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మట్టి కావచ్చు, లేదంటే మిగతా మైనింగ్ కావచ్చు, లేదంటే మనకు దౌర్జన్యంగా ఏదైతే దళితులపైన దాడులు కావచ్చు, వీటన్నిటి గురించి చేసినటువంటి కేసుల్లో ఖచ్చితంగా 9 కాదు ఇంకా ఎక్కువనే పడబోతున్నాయి. కానీ అబ్బాయి చౌదరి ఏమేమి చేశాడనేది ఖచ్చితంగా మీ నోటి నుంచి మీరే చెప్పి ఇంకా ఇరికిస్తున్నారు. అనవసరంగా ఈ యొక్క కేసులు లేని వాళ్ళు ఎవరైతే ఇంకా పూర్తిగా జ్ఞాపకం లేని కూడా గుర్తు చేస్తున్నారు పోలీసులకి. దేవినేని అవినాష్ని మాత్రం అరెస్ట్ చేయాలని అయితే అనుకోలేదు సాధారణంగా. వాస్తవానికి గతంలో సేమ్ ఇంతే, ఏదైతే మనకి వల్లభనేని వంశీకి ములాఖాత్ ఇస్తానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నెక్స్ట్ నువ్వే అరెస్ట్ అవుతున్నావు అని చెప్పి అప్పుడే హింట్ ఇచ్చేశారు. ఎందుకంటే లిక్కర్కి సంబంధించినటువంటి ఒక 3000 పైచిలుకు ముడుపులు జగన్కి అందాయి అని చెప్పేసి అన్న తర్వాత అదే రోజు దేవినేని అవినాష్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి. దాని తర్వాత రోజే ఏదైతే ఆ ఫైళ్లు దగ్ధం కావడం ఇంటికి దగ్గరలో, తాడేపల్లి ఇంటికి దగ్గరలో, అప్పుడు అగ్ని ప్రమాదం క్రియేట్ చేసి అది జగనన్న ఇంటిని దహల్చాలని చెప్పేసి లేదంటే కాల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అయితే అన్నారు. కానీ అప్పుడు కూడా అందగాడు అరెస్ట్ కాబోతున్నాడని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా కేసులు అయితే ఉన్నాయి, అవి వేటి మీద కేసులు ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అతి తొందరలో అయితే చెప్తారు.
ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. అయితే మీకు విజయవాడకి సంబంధించి బుడమేరు వాగు పొంగిన తర్వాత ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒక 3 పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దుకొని ఆ యొక్క గేట్లను ధ్వంసం చేసి లక్షలాది ప్రజల్ని పూర్తిగా బలి చేయాలని చూసినటువంటి ఒక వైఎస్ జగన్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి కొంత చేయూతనిచ్చింది ఎవరు అంటే తలసిల రఘురాం, అదేవిధంగా నందిగామ సురేష్ జైలుకి వెళ్ళేసి వచ్చాడు. అదేగాక దానిపైన ఇంకా చాలా కేసులు ఉన్నాయి కాబట్టి దళితుల పైన దాడులు చేస్తున్నారు కాబట్టి అది వేరు. ఇక్కడ తలసిల రఘురాం పేరు ఎందుకు తీసుకున్నాడంటే బికాస్ ఆఫ్ ఓన్లీ కమ్మ సామాజిక వర్గం కాబట్టే. అయితే ఈ యొక్క దాడిలో ప్రజలు ఎంతమంది అయినా చనిపోని, ఎందుకంటే ఇప్పుడు జగన్ యాత్రకు వస్తుంటే ఒక 2 చనిపోయారు, వాళ్ళ పేర్లు ఎక్కడ ప్రస్తావించడు. కానీ ప్రజలు ఎలా చనిపోయినా సరే పర్లేదు, కానీ తన రాజకీయానికి ఈ రోజు కమ్మవారిపై ప్రేమ చూపించాలి కాబట్టి చాలా కమ్మదనంగా మాట్లాడుతున్నాడు జగన్. ఏం పాపం చేశాడని చెప్పి ఎంవివి సత్యనారాయణ అంటున్నారు కదా. వైజాగ్లో కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ తీసుకొని వృద్ధులకి కానీ వాళ్ళకి కానీ ఇది ఒక ఆశ్రమం కడుతున్నానని చెప్పేసి, ఏదైతే వృద్ధాశ్రమం కడుతున్నానని చెప్పేసి అని ఆ పక్కనే మీరు చాలా అఫీషియల్ ఫ్లాట్స్ వేసుకొని, చాలా కమర్షియల్ ఫ్లాట్స్ వేసుకొని గవర్నమెంట్ భూమికి సంబంధించి ఎలాంటి దోపిడీలు చేశారు. అదిగాక ఎంవివి సత్యనారాయణకి సంబంధించి ఎన్ని దారుణాలు ఎన్ని అక్రమాలు చేశారు. ఇవన్నీ మీకు తెలీదా జగన్? ఇవన్నీ మీరు చేయించలేదా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. నంబూరు శంకర్రావు ఏం పాపాలు చేశాడు అంటే ఖచ్చితంగా వారి ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నిజంగా ఏ పాపం చేయలేదు అంటే ఎందుకు ఓడిపోయాడు, ఇప్పటిదాకా చెప్పినటువంటి ఒక వాళ్ళందరూ కూడా ఎందుకు ఓడిపోయారని చెప్పేసి అడుగుతున్నారు. 11 సీట్లలో కూడా కనీసం వీళ్ళు లేరు కదా అని అడుగుతున్నారు. బ్రహ్మనాయుడు కూడా ఏం తప్పు చేశాడో చూడండి. తెనాలికి సంబంధించిన శివన్ ఎందుకు బెదిరించారు అని చెప్పేసి అంటే కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా వారి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఒక ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒకవేళ మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు అయితే వాళ్ళు ఏమేమి తప్పులు చేశారని ఒకసారి మాకు కూడా మా యొక్క వీడియోలో కూడా మీరు కొంచెం మెన్షన్ చేయండి. ఏం పాపం చేశాడు అంటూ ఒక డైలాగ్ అయితే ఈరోజు తీసుకున్నారు. మొత్తానికి ఎందుకో కమ్మవారి పైన మాత్రం చాలా కమ్మటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. కానీ ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు కరోనాని కమరోనా కావచ్చు, అమరావతిని కమరావతి కావచ్చు, ఆఖరికి పోసాని కృష్ణమల్లి లాంటి వాళ్ళు నంది అవార్డుని కూడా కమ్మ అవార్డ్స్ అని చెప్పేసి ఇలా ఎన్నెన్నో రకాలు మాట్లాడించి కమ్మవారిని పూర్తిగా ఆ రోజు తిట్టి ఈ రోజు ఎందుకని కమ్మవారి పైన ఎందుకు వచ్చిందంటే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతేనో నాగమల్లేశ్వరరావు ఆయన కమ్మవాడు కాబట్టి కమ్మల్ని చంద్రబాబు నాయుడుతో దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. గతంలో కూడా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ కలవకుండా ప్రయత్నాలు చేశాడు. కాపుల్ని కాపులతో తిట్టిస్తాడు, కమ్మల్ని కమ్మలతో తిట్టిస్తాడు. మొన్న చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి ఉండవల్లి అరుణ్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆయన పంపించాడు. ఎవరైతే దళితులతో తిట్టిస్తుంటాడు. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఏం పాపం చేశాడనేది చూద్దాం. అయితే పోసాని కృష్ణమురళి ఏం పాపం చేశాడు అంటే ప్రపంచం మొత్తం తెలుసు, మీకు తప్ప అని చెప్పేసి ఏపీ ప్రజలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, మిగతా కమ్మవారిని కావచ్చు, నంది అవార్డుల విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండేటువంటి ఒక ఆడపిల్లలు, మహిళలే కాదు అప్పుడే పుట్టినటువంటి ఒక ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నీ కళ్ళల్లో రక్తం చూస్తా అని చెప్పి మాట్లాడారు. మీ ఇంట్లో ఉన్న ఆడవారిని ఇదే రకంగా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా జగన్ అని ఏపీ ప్రజలైతే అడుగుతారు. సో వాస్తవానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు, నిజంగా జైలుకు తిరిగాడు, పలు అభిమానులు కావచ్చు మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, కేసులు పెట్టారు, తిరిగాడు, అయిపోయింది, ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా తీసుకొని వచ్చి కమ్మవారిపై విషం చల్లుతున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాలంటే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఎవరు నమ్మరు. ఎందుకంటే నిజంగా నమ్ముంటే 151 స్థానం నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోతామని చెప్పేసి ఏపీ ప్రజలు అడుగుతున్నారు.
ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నేను తీసుకోగలుగుతా ఉన్నా. దగ్గుపాటి సురేష్ గారికి సంబంధించి అదంత పెద్ద వివాదం కూడా కాలేదు. కాకపోతే పూర్తి లిస్ట్ అవుట్ తీసుకొని కమ్మవారు ఎవరైతే గుర్తింపు తగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లన్నీ చదవాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నాడు. దగ్గుపాటి సురేష్కి సంబంధించి ఏం ఇష్యూ జరిగిందని వాళ్ళకే ఇంకా గుర్తులేదనుకుంటా. ఎందుకని జగన్ ఇంత పెద్దగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తన భార్య కృష్ణవేణి మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి, కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా 4 మాటలు రాశారు. వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద 11 కేసులు పెట్టి ఏకంగా 40 రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు. ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లడు రాజ్ కుమార్ లోకాల మీద నిలబడి పడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చింది అనేది అర్థం కాని పరిస్థితుల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరుతున్నారో, ఒక మహిళ కావచ్చు, ఇంకొక పురుషుడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి, వాళ్ళు మాట్లాడింది అదేనా? వాళ్ళు పెట్టిన పోస్టులు అవేనా? అసభ్యంగా అసహ్యకరంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాళ్ళ గతంలో మీరు అన్నట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక అభిమానులకు కావచ్చు బీపీ పెరిగింది అన్నట్టుగా బీపీ పెరిగి మీరు పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇంటినే పూర్తిగా ధ్వంసం చేస్తానికి వెళ్ళారు, టీడీపీ కార్యాలయాలు తగలబెట్టారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఎవరో ఒక అభిమానికి సంబంధించి ఏదో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చేసి లోకేష్ గారే చేయించారని చెప్పి ఎలా మాట్లాడతారని చెప్పేసి అడుగుతున్నారు ఏపీ ప్రజలు. ఇంటూరు రవికిరణ్ చిన్నపిల్లడు అంటండి. మీకు ఒక ఫోటో చూపిస్తా. ఇంటూరు రవికిరణ్ ఫోటో చూసి మీరు చిన్నపిల్లడు కాదో చూడండి. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే మనకి ఏదైతే అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడైనటువంటి ఒక వైఎస్ అవినాష్ రెడ్డి కూడా చాలా చిన్నపిల్లడు అని చెప్పి మాట్లాడే, ఇంటూరు రవికిరణ్ చాలా చిన్నపిల్లడు, తన మీద కేసులు పెట్టారంటే ఎందుకంటే ఇంటూరు రవికిరణ్ ఇక్కడ ఎందుకు వచ్చాడు? కమ్మ సామాజిక వర్గం కాబట్టి. అయితే మనం చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం మీద ఈ రోజు ఎందుకని ఇంత కమ్మతనంగా జగన్ మాట్లాడుతున్నాడు? అదే మీ సొంత బాబాయిని ఎందుకు చంపారనే దానికి ప్రశ్న లేదు. సొంత చెల్లెని ఎందుకు గెంటేసామంటే సమాధానం లేదు. మీ రెడ్డి సామాజిక వర్గం గురించి కూడా కాదు, సొంత మీ తల్లిని, చెల్లిని, బాబాయిని, బాబాయ్ కూతుర్ని, మీ పినతల్లిని వీళ్ళందరినీ ఎందుకు దూరం పెట్టారని చెప్పి అడుగుతుంటే సమాధానం లేదు. కానీ కమ్మవారికి సంబంధించి కేసులు పెడుతున్నారు, కమ్మవారిని విడదీయాలని చెప్పి చూసినా సరే ఆ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించాలని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి ఏదైతే సత్తెనపల్లి టూర్ మాత్రం ఇద్దరిని బలి తీసుకొని దీన్ని సక్సెస్ అంటారా కాదా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.